శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరి కోసం ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మాచిరాజు భక్తి ఛానల్లో దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలితాలు, పరిహారాలు అంటే రెమెడీసు, ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతోంది. వీటన్నిటినీ తెలుసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి అందరూ బయటపడుతున్నారు. దాంతోపాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో ఆధ్యాత్మిక రహస్యాలు మన ప్రేక్షకులందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాలు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ ఎప్పటికప్పుడు మీకు అందజేయటం జరుగుతుంది. అంటే దారిద్ర్య దహన శివ స్తోత్రం, దాన్ని అంతరార్థం తెలుసుకుంటూ చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంకటనాశక గణేష స్తోత్రం అర్థం తెలుసుకుంటూ చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్తోత్రాలు, వాటిలో ఉన్న అర్థాలు, వాటి విశ్లేషణ మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఎంతో సైన్స్ దాగుంది. ఒక ఆచారంలో, ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి సైన్స్ని సంపూర్ణంగా తెలియజెప్పాలని స్నానంలో, పూజలో, భోజనంలో, నిద్రలో, వీటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ విషయాలు, మహర్షులు అందించిన రహస్యమైనటువంటి సైన్స్ విషయాలు మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో మీ అందరికీ తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. అలాగే పురాణాలలో ఉన్నటువంటి అనేక రకాలైన రహస్యాలు, భగవత్ స్వరూపాలు, ఆ స్వరూపాలలో ఉన్న అంతరార్థం, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం సాధించడం. ఆ మోక్షాన్ని పొందాలంటే నేనెవరినని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలియాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని కూడా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా జ్యోతిషపరమైన విషయాలు, సమస్యల నివారణకు పరిహారాలు, వీటన్నిటినీ తెలుసుకోవటంతో పాటుగా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ప్రవచనాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక రకాలైన పురాణ రహస్యాలు, అష్టాదశ పురాణాలు, వాటి విశ్లేషణలు, ప్రముఖ ప్రవచనాల గురించి మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 8 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం 8:17 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 11:28 వరకు ఉంది. శనివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం కలహాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకొని వెళ్ళాలి. అప్పుడు ముద్గర యోగం ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళతో గొడవలు ఉండవు, మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో శనింట్లో బలంగా ఉన్నాడు, సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు పరమైన వ్యవహారాలు నిర్వహించడానికి బలం చాలా చక్కగా ఉంది. అంటే కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి, కీలకమైన చర్చలు చేయటానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకు,
బిజినెస్‌లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి ఆరుద్ర నక్షత్రం చాలా మంచిది. పోలీస్ స్టేషన్‌లకు వెళ్ళటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. అంటే తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, గొడవలు సెటిల్‌మెంట్ చేసుకోవటానికి ఆరుద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఒక్కొక్కసారి కొన్ని పనులు రహస్యంగా చేయాల్సొస్తుంది. అలా రహస్యమైనటువంటి పనులు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. గర్భాధానం కార్యక్రమానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. విద్యాపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మేషరాశి విద్యార్థులు ఎవరైనా సరే పోటీ పరీక్షల్లో రాణించడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి మేషరాశి విద్యార్థులకు కూడా ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో సంపూర్ణమైనటువంటి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ప్రమోషన్ల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ వైపు తొందరగా అడుగులు వేయగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా శుభములు అందిపుచ్చుకునేటటువంటి యోగం మిథున రాశి వాళ్ళకు కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. సోదరుల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరటానికి కర్కాటక రాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుల బాధల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. అన్ని రకాలైనటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు వీటన్నిటినీ కూడా కర్కాటక రాశి వాళ్ళు తొలగింపజేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కన్యారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు వాళ్ళ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. కొన్ని రకాలైనటువంటి ఆపదలు అనుకోకుండా సంభవించే సూచనలు తులారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ తమ సొంత తెలివితేటలతో, లౌక్యంతో, సమయస్ఫూర్తితో ఆపదల నుంచి బయటపడతారు. విజయాలను తులారాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అధికారుల మన్ననలు పొందగలుగుతారు. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనిచేసే చోట పై అధికారులు సంపూర్ణంగా వాళ్ళ మద్దతు మీకు అందిస్తారు. దానివల్ల అద్భుతంగా మీ పనులు వృశ్చిక రాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల యందు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనప్రాప్తి యోగం కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మకర రాశి వాళ్ళు కుటుంబంలో అద్భుతమైనటువంటి అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి సభ్యులు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా విజయాలను ఈరోజు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవటం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తల్లిగారి వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.
వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణాలు చేయాలి. కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శనివారం కాబట్టి శనికి అధిష్టాన దేవుడైన ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ ఈ మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళితే ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం, స్టీలు సామాన్ల వ్యాపారం, మినుముల వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించటం మంచిది. అలాగే ఇటుక వ్యాపారం, కలప వ్యాపారం, మిషనరీ సామాగ్రి, యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించటం మంచిది. పాత ఇనుము వ్యాపారాలు, నూనెల వ్యాపారం ప్రారంభించడానికి కూడా శనిహోర విశేషంగా సహకరిస్తుంది. భూములకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. ఎవరి దగ్గరైనా పనివాళ్లుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పురాణాలలో ఉన్న రహస్యాలు, ఆచారాలు, సంప్రదాయాల్లో ఉన్న సైన్సు, స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.